ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని పిల్లరా, ఈరోజు 14వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 14వ వచనము. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో మీ జీవితంలో దేవుడి వాగ్దానము నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని పిల్లరా, కీర్తనాకారుడు తెలియచేస్తున్నటువంటి మాట, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. మన జీవితంలో, మన ఆలోచనలో, మన తలంపులలో ఏవైతే మన జీవితంలో మనము ఊహించమో అట్టి గొప్ప అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను జరిగించువాడు దేవుడు. గొర్రెల దొడ్డి నుండి సింహాసనం మీద ఎక్కించగలిగిన వాడు దేవుడు. తప్పిపోయినటువంటి తన అన్నల జాడ కనుగొనుటకు వెళ్ళినటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా చేయగలిగిన వాడు దేవుడు. ఒక కాపరిగా లేక కాపలాదారునిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పాలకుడుగా మార్చగలిగిన వాడు దేవుడు. దాసులుగా పట్టుకెళ్ళబడినటువంటి వ్యక్తులను ఆ రాజ్యములోనే ప్రముఖులుగా చేయగలిగిన దేవుడు. దేవుని పిల్లలారా, నేను చెప్పినటువంటి ఈ వ్యక్తులు ఒక జీవితాన్ని పరిశీలించగలిగినట్లయితే ఆశ్చర్యము జరిగించు దేవుడు. మొట్టమొదటిగా గొర్రెల దొడ్డి నుండి సింహాసనం మీద ఎక్కించింది దావీదు గారిని. అన్నల సమాచారాన్ని తెలుసుకొనుటకు వెళ్ళినటువంటి వ్యక్తిని ఐగుప్తి రాజ్యం మొత్తం మీద ప్రధానమంత్రిగా నియమించింది యోసేపుని. పాలకుడుగా, ఒక కాపలాదారునిగా ఉన్నటువంటి వ్యక్తిని పాలకునిగా మార్చింది మొర్దుకైని. ప్రియ సహోదరుడా, ఒక దాసులుగా లేక చెరలోనికి పట్టుకోబోయినటువంటి వ్యక్తులను ఆ యొక్క రాజ్యములోనే ప్రముఖ వ్యక్తులుగా మార్చగలిగిన వ్యక్తులు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. సహోదరుడా, ఈ మాటలు ఏంటంటే నిన్ను కూడా దేవుడు నువ్వు ఏ స్థితిలో ఈరోజు ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు గమనిస్తున్నావో, ఏ పరిస్థితుల గుండా నీ ప్రయాణం కొనసాగుతూ ఉందో ఆయన యందు విశ్వాసం ఉంచు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నా రాజ్యమును నా నీతిడి వెతుకుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడని అంటున్నావు. కాకుల సంగతి ఆలోచించుడ, విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు, మీ పరలోకపు తండ్రి వాటిని సర్వ సమృద్ధితో పోషించుచున్నాడు కదా. అల్ప విశ్వాసులారా, వాటికంటే గొప్పవి దేవుడు మీకు చేయనున్నట్లు. సహోదరుడా, ఆలోచించుకో. దేవుడు ఆ ఆశ్చర్యములు చేయగలడు. లేక ఉన్నదాన్ని బట్టి గర్వించు దేవుణ్ణి మర్చిపోయినటువంటి వ్యక్తిని, ఇదిగో ఈరోజు నేను సుఖముగా సంతోషముగా జీవిస్తున్నానని చెప్పి అనుకునుచు, నేను కొట్లూరు కట్టాను, విస్తారమైన ధాన్యం నాకుంది, ఇక వీటికంటే ఇంకా పెద్ద పెద్ద కొట్లను కట్టి వాటిల్లో సమకూర్చుకుంటాను అని చెప్పినటువంటి వ్యక్తిని, ఈ రాత్రికే నీ ప్రాణం అడుగుచున్నాను అని అతని యొక్క జీవితాన్ని ముగించేటట్లు చేయగల ఆశ్చర్యకరుడు కూడా దేవుడే. ప్రియ సహోదరుడా, ఈరోజు నీకు ఇవ్వబడిన ఉద్యోగమందైనా, ఈరోజు నువ్వు కలిగిన దేనిని బట్టి అయినా నీవు మొట్టమొదట కృతజ్ఞతాస్తుతి దేవునికి చెల్లించవలసిన వాడమై ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నీవు ఈరోజు నాకు ఈ స్థితి, ఈ విధంగా నేను బ్రతికున్నానంటే దేవా నీ చిత్తమును బట్టి, నీ కృపను బట్టి అని చెప్పి కృతజ్ఞతాభావంతో ఆయనకి విధేయత చూపుతూ ముందుకు కొనసాగే వ్యక్తిగా ఉండవలసిన వాడవై ఉన్నావు. అంతే తప్ప ఈ బ్యాంకులో అకౌంట్ పూర్తయిపోయింది, ఇంకొక బ్యాంకు, ఇంకొక కార్డు అనేకం తీసుకుని మంచి పేరు సంపాదించుకుని బ్రతుకుతాను అనుకునే వ్యక్తిలా ఉంటే ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు. నేను మంచి పేరు సంపాదించుకొని ఆకాశమును కంటూ గోపురము కడదామని చెప్పి విర్రవీగిపోయాడు. అందరితో పని కొంతవరకు కొనసాగించాడు. జీవితాన్ని టారుమారు చేసుకున్నాడు నిమ్రోదు.
సహోదరుడా, ఆయన ఆశ్చర్యక్రియలు జరిగించువాడు. ఆయనకు లోబడి ఆయన భయభక్తులు కలిగి విశ్వాసముతో విధేయతతో ఆయనకు లోబడే వ్యక్తిగా బ్రతికితే నీ జీవితములో చెప్పినట్లుగా దావీదు గారి వలె, యోసేపు గారి వలె, మొర్దెకై గారి వలె, షడ్రక్ మెషక్ అబేద్నెగో గారి వలె నీ జీవితాన్ని అద్భుత క్రియలు మార్చగలడు. నీకు ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి మరిచిపోయే వ్యక్తిగా నీవు బ్రతికితే ఆయన ఇంకొక ఆశ్చర్యక్రియలు జరిగించగలడు. ఈ రాత్రికే నీ ప్రాణం అడుగుచున్నానని చెప్పి తీసుకెళ్ళిపోయినట్లుగా. సహోదరుడా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట, ఎలాగునైతే తారుమారు జీవితాన్ని చేశాడు అలా కూడా చేయుటకు సామర్థ్యం కలిగిన ఆశ్చర్యక్రియలు జరిగించేవాడు గనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితి యందు దేవుని యందు సంతోషించు. దేవునికి లోబడి బ్రతుకు. నీ కలిగినదేది ఆయన లేకుండా కలగలేదని విధేయత చూపు. అప్పుడు ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు. నీ జీవితంలో ఇంకా ఆశ్చర్యక్రియలు జరిగిస్తాడు. అట్టి స్థితి, అట్టి కృపలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. దేవా, నీవు సమస్తమును చేయగలవు. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు గనుక ప్రభ ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము చూసుకుంటూ ప్రభా నిన్ను బట్టి సంతోషించేవారిలా, నిన్ను బట్టి సరిచేసుకునేవారిలా, నిన్ను బట్టి ధైర్యంగా ఉండేవారిలా సిద్ధపరిచి నడిపించి కృప చూపమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఆ సన్నిధితో సదాకాలం తోడేండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.